హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను చపాతీలో వేసుకోవడానికి స్టఫ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే బాండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోనే హాఫ్ కప్ పల్లీలు, అలాగే హాఫ్ కప్ వరకు పుట్నాలు. సో ఇది 1 కప్ కదా. ఇందులోనే నేను 1 కప్ వరకు బొంబాయి రవ్వ, ఇలాగైతే 2 కప్స్ అవుతుంది కదా. ఇందులోనే హాఫ్ కప్ వరకు అయితే ఎండు కొబ్బరి తురుము అయితే 2.5 కప్ అవుతుంది కదా. సో ఈ క్వాంటిటీ పరంగా నేను షుగర్ వేసుకుంటున్నాను. 2.5 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నానండి. సో ఇంతేనండి. ఇదైతే ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇందునైతే కలుపుకుందాము. ఇలాగైతే మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే యూజ్ చేయవద్దు. ఇలాగైతే కలుపుకోవాలి మొత్తంగా. షుగర్ అయితే నేను ముందుగా పుట్నాలు, పల్లీలు, అలాగే కొబ్బరి అండ్ రవ్వ అనేది 2.5 కప్ అవుతుంది కదా. సో నేను ఆ లెక్క ప్రకారంగా అయితే షుగర్ వేసుకుంటున్నాను. అయితేనే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్ ఉంటుంది. ఇక ఇదైతే తెల్లగా అవుతుంది కదా రవ్వ, ఇంకా దీన్ని దింపేయడమేనండి, చల్లారనివ్వాలి. సో దీనికోసం అయితే నేను చపాతీ కోసం అని పిండి అయితే కలుపుకుంటున్నాను. నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఇందులో కొద్దిగా ఉప్పు అండ్ ఆయిల్ అనేది వేసుకొని వామ్ వాటర్తోని కలుపుకుంటున్నాను. సో చూపిస్తున్నారు కదా, ఇలాగ అయితే కలుపుకోవాలి. సో ఇదైతే పిండి అనేది నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. అండ్ ఆయిల్ పెట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది బాగా మెత్తపడింది కదా. సో నేను దీన్ని తీసుకొని చపాతీలాగా చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పిండితోనే ప్రిపేర్ చేస్తున్నానని. సో దీనికైతే చపాతీలాగా చేసుకోవాలి. ఇది 2 ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే చేసుకుంటున్నాను. సో కొందరైతే దాని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దాంతో చేస్తారు. బట్ నేను ఇది నార్మల్గానే చేస్తున్నాను. ఇది నార్మల్గా చపాతీలాగా చేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, నేను అదొక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని ఇంకా మెత్తగానే ఉంది కదా పిండి. సో దీన్ని అయితే నేను అలాగే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మనకు గట్టిగా ఉంది అంటే మనం అక్కడ వాటర్ అప్లై చేయవచ్చు. నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇది మనం ఇంకా సైడ్లో పెట్టేద్దాము. చూస్తున్నారు కదా, ఇలాగైతే పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదా. నేను ఇందులో స్టఫ్ వేసుకుంటున్నాను. ఇంతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. సో ఇదైతే కొద్దిగా అతుక్కోవట్లేదు కదా. ఇంకా దీన్నైతే నేను వాటర్ అనేది అప్లై చేసుకొని ఇంకా దీన్నైతే క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలాగ వాటర్ అప్లై చేస్తే మనకు పిండి అనేది అతుక్కుంటుంది. అండ్ దీన్నైతే మనం కట్ చేసుకుందాము. ఇలాగ కూడా కాకుండా మనం నార్మల్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. నేను నార్మల్గా అయితే ఒక చపాతీ చేసి దాంట్లోనే నేను 2 వరకు కజ్జికాయలు చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్స్ వేసి అందుపైన ఇంకొక చపాతీ అనేది లేయర్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగైతే రౌండ్గా చేసి ఇంకా దీన్ని అయితే కట్ చేసుకోవడమే. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేయవచ్చు. అండ్ చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇందులో నుంచి 2 కట్ చేసుకున్నాను. మీకు ఒక పెద్ద చపాతీలో 4 కూడా చేసుకోవచ్చు, అవి చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే 2 చేసుకున్నానండి. ఇక దీన్ని అయితే మనం షిఫ్ట్ చేసుకుందాము ప్లేట్లో. ఇంతేనండి. ఇక నేనైతే నార్మల్గా అయితే 4 ప్రాసెస్లో చూపించాను. ఇక బాండి పెట్టి అందులో ఆయిల్ వేడైంది కదా, ఇంకా నేను అందులో అయితే వేసుకుంటున్నాను కజ్జికాయలు. సో ఇది గోధుమ పిండిది కదా, మనకి పూరిలాగా పొంగుతూ ఉంటుంది. కజ్జికాయలు అయితే మనం మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన పిండి మాడిపోతుంది తప్ప లోపల ఉన్న స్టఫ్ అనేది ఫ్రై అవ్వదు. సో ఇలాగా కొద్దిగా అయితే చూసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీనికి పెద్దగా టైం ఏం పడదు, చాలా ఈజీ కూడా. సో స్టఫ్ దగ్గరే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనకి షుగర్ ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇదైతే ఫ్రై అయింది కదా, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం తీసేయాలి. ఇంతేనండి, ఇయర్లీ వన్స్ ప్రిపేర్ చేసుకునే కజ్జికాయలు. సో చాలా టేస్టీగా అయితే వస్తుంది. మీకు ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.